ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం అన్నది ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యేషూరును దేవుని పోలినవాడెవడును లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘావాహనుడగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చూసుకుంటే కనుక ఈ వాక్య భాగం నుండి ఈ దినాన్ని ఏ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నామంటే, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును అనే మాటని ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై వచ్చి మనకు సహాయం చేస్తారని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఒక విషయం కనబడుతుంటుంది. దైవజనుడైన మోషే మరణకాలాన్ని సమీపించిన సమయంలో, మరణించబోతున్న ఆ సమయంలో, మరణకాలం సమీపించిన సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేలు వారందరినీ దీవించిన ఆ సందర్భంలో ఈ మాట ఆషేరు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వారి గురించి దీవిస్తూ చెప్తున్న మాటల్లో ఈ మాటను మోషే అంటున్నట్లు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆషేరు వారి గురించి మోషే తెలియజేస్తూ వారికి దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాల గురించి మోషే అక్కడ తెలియజేస్తూ మోషే అక్కడ ఏమంటూ ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాహనుడై వచ్చునని ఆషేరు గోత్రం వారికి ఒక ఆశీర్వాదపు మాటగా దైవజనుడైన మోషే ఆ సందర్భంలో తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశవాహనుడై మనకి సహాయం చేయడానికి వచ్చే దేవుడంట. దేవుడు మనము దేవునికి ప్రార్థిస్తే కనుక, దేవుడిని అనుసరించి నడుచుకుంటే కనుక ఆకాశవాహనుడై ఆయన వచ్చి మనకు సహాయం చేస్తారని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోగలం. అయితే ఈ సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తూ దేవుడు మనకి సహాయం చేయాలంటే ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో మీకు తెలియజేసి ఈ విషయాన్ని ముగిద్దాన్ని ఆశపడుచున్నానండి. ఈ వాగ్దానం యొక్క పూర్తి వివరణ ఇప్పుడు ఈ సందర్భంలో మనం తెలుసుకునబోచున్నాం. అయితే ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే, ఆయన సహాయం చేయ దేవుడు. దేవునికి ఎవరైతే మొరపెడతారో, హృదయానుసారంగా మొరపెడతారో వారికి సహాయం చేయ దేవుడు ఆయనని ఈ వాగ్దానం ఈ మాట ద్వారా మనం తెలుసుకోగలం. అయితే దేవుని వాక్యం ఒక సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. సమూయేలు మొదటి గ్రంథము ప్రియమైన దేవుని బిడ్డలారా 7వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. ఇశ్రాయేలు వారు అక్కడ మనకు కనబడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆ సందర్భానికి మందసం ఇశ్రాయేలు వారి దగ్గర లేదు. ఫిలిస్తీన్ల చేతులు ఇప్పుడు ఇశ్రాయేలు ఉన్నారు. ఫిలిస్తీన్ల చేతులు ఇశ్రాయేలు నుండి చాలా బాధపడుతూ ఉన్నారు. దేవుని అనుసరించకుండా వారు విడిచిపెట్టడం ద్వారా వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యో వారికి తెలిసి వారు దుఃఖిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలని సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ మనకు కనబడుతుంటుంది. అయితే ఆ సందర్భంలో సమూయేలు అక్కడ మనం చూడగలం. ఇశ్రాయేలు వారితో ఏమంటూ ఉంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ విధంగా ఉంటే దేవుడు మీకు సహాయం చేసి ఫిలిస్తీన్ల నుండి మిమ్మల్ని విడిపిస్తారు. ఎందుకంటే ఆయన సహాయం చేయ దేవుడు. ఆయనకు మొరపెడితే ఆయన ప్రార్థన ఆలకించి సహాయం చేయ దేవుడు. నిజమే, మన వాగ్దానం మాటలో మనం చూసుకున్నాం. ఆయన వాహనం మీకు వచ్చి మనకు సహాయం చేయ దేవుడని అక్కడ మనకు కనబడుతుందండి. ఆయన సహాయం చేయ దేవుడు కాబట్టి ఇక్కడ సమూయేలు అంటూ ఉన్నారు ఇశ్రాయేలు వారితో, దేవుడు మీకు సహాయం చేయాలంటే మీరు ఏం చేయాలంటే, ఫిలిస్తీన్ల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాలంటే మీరు ఏం చేయాలంటే అని చెప్తూ సమూయేలు వారికి ఏ విషయాలు తెలియజేస్తారంటే, మొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే కనుక, సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకుని ఎడల. ఇశ్రాయేలు వారితో సమూయేలు ఏమంటూ ఉన్నారంటే, ఫిలిస్తీన్లని మీరు విడిపించబడాలంటే దేవుని మీకు సహాయం చేయాలి. మరి దేవుడు మీకు సహాయం చేయాలంటే మీరు ఏం చేయాలంటే, పూర్ణ హృదయంతో దేవుని వైపు మీరు మళ్ళీ కొనాలని చెప్పి, దేవుని వైపు రావాలని చెప్పి సమూయేలు ఇశ్రాయేలు వారితో చెప్తున్నారండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయం చేయాలంటే పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి మనం రావాలి. దేవుని దగ్గరికి పూర్ణ హృదయంతో మనం ఎప్పుడైతే వస్తామో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో దేవుడు మనకు సహాయం చేస్తారు. ఇక్కడ సమూయేలు కూడా అదే విషయాన్ని ఇశ్రాయేలు వారితో చెప్తున్నారు. ఫిలిస్తీన్లని మీరు విడిపించబడాలంటే, దేవుడు మీకు సహాయం చేయాలంటే పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి మీరు రావాలని చెప్తూ ఇంకేమిటంటూ ఉన్నారంటే, మీ మధ్య ఉన్న అన్యమైన వాటిని మీరు తీసివేయాలని చెప్పి అంటున్నట్లు అక్కడ మనం చూడగలం. అన్యమైన ప్రతిదాన్ని మీరు తీసివేయాలంటూ ఇంకేమంటూ ఉన్నారంటే, ఆయనను సేవించుడి,
దేవుని దగ్గరికి రావాలి పూర్ణ హృదయంతో, అన్యమైన వాటన్నిటిని తీసివేయాలి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకే విషయం మనకు కనబడుతుందంటే దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు అంటూ అప్పుడు సమూయేలు ఏమంటూ ఉన్నారంటే, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని అక్కడ అంటున్నట్లు మనం చూడగలం. ఎప్పుడైతే సమూయేలు ఈ విషయాలు చెప్పారో ఇశ్రాయేలు వారితో, ఏమనంటే మీరు దేవుని దగ్గర పూర్ణ హృదయంతో రావాలి, అంతేకాకుండా అన్యమైన వాటిని విడిచిపెట్టాలి, దేవుని సేవించాలని సమూయేలు ఇశ్రాయేలు వారితో చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు చెప్పినట్లు చేశారండి. చేసిన తర్వాత ఇంకేం జరిగిందని మనం చూడగలమంటే, ఆ తర్వాత 5వ వచనంలో మనం చూడగలం. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలివినప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, సమూయేలు ఇశ్రాయేలు వారందరినీ మిస్పా అనే ప్రాంతానికి పిలిచి, మీ పక్షాన నేను ఇశ్రాయేలు వారందరి పక్షాన దేవునికి నేను ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ఇశ్రాయేలు వారందరూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు 2 విషయాలు కనబడుతున్నాయి. దేవుడు మనకు సహాయం చేయాలంటే మొదటిగా ఉపవాసం ఉండి ఇశ్రాయేలు వారి వలె ప్రార్థన చేయాలి. మనకు వచ్చే ప్రతి దాంట్లో, మనకు ఎదురయ్యే ప్రతి దాంట్లో దేవుని సహాయం మనకు కావాలంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి ఆత్మీయ లక్షణం ఏంటంటే, ప్రాముఖ్యమైన ఆత్మీయ లక్షణం ఏంటంటే ఉపవాస ప్రార్థన జీవితం మనలో ఉండాలి. ఇశ్రాయేలు వారందరూ ఆ దినాన్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. రెండవదికి అక్కడ ఏం కనబడుతుందంటే, మేము పాపాత్ములము, మేము పాపం చేశామని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి ఒప్పుకున్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఎప్పుడు సహాయం చేస్తారే? వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తారంటే, మొదటిగా పూర్ణ హృదయంతో ఆయన అనుసరించి నడుచుకోవాలి. రెండవదిగా అన్యమైన వాటన్నిటిని విడిచిపెట్టాలంటే మనలో ఉన్న కొన్ని పాపపు విషయాలన్నింటిని విడిచిపెట్టాలి. మూడవదిగా ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే ప్రార్థించాలి. నాలుగవదిగా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఐదవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసిన పాపాన్ని దేవుని సన్నిధికి చెప్పుకొని పశ్చాత్తాపపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఉంటామో దేవుడు మనకు సహాయం చేస్తారని. మరి ఇశ్రాయేలు ఇవన్నీ చేయడం ద్వారా దేవుడు వారికి సహాయం చేశారంటే, ఇశ్రాయేలు అందరూ మిస్పాలో ఉన్నారనే విషయం ఫిలిష్తీయులకు తెలియజేయబడినప్పుడు ఫిలిష్తీయులు అందరూ వస్తారు. ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలు పక్షాన నుండి ఇశ్రాయేలుకి సహాయం చేసి దేవుడు ఆ సందర్భంలో ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని దయచేసినట్లు సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే సమూయేలు ప్రవక్త అక్కడ ఏం చేస్తారంటే మనం చూడగలం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకుంటే కనుక, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టానని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎప్పుడైతే ఆయన కోరే ఇటువంటి ఆత్మీయత కలిగి ఉన్నారు ఇశ్రాయేలందరూ, అప్పుడు దేవుడు వారికి సహాయం చేసి ఫిలిష్తీయుల నుండి వారిని విడిపించారండి. మనము ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు మనకు సహాయం చేయ దేవుడే ఉన్నారు. మనకు సహాయం చేసి మన పక్షా నుండి మనకు అద్భుత విజయాలు దయచే దేవుడు. ఎప్పుడంటే మనము దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉన్నప్పుడే. ఇశ్రాయేలు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో అనుసరించారో, అన్యమైన వాటిని విడిచిపెట్టారో, దేవుని సేవించారో, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, పాపాత్ములమైన దేవుని సన్నిధిని ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డారో, దేవుడు వారికి సహాయం చేసి ఫిలిష్తీయుల మీద గొప్ప విజయాన్ని దయచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఆత్మీయత మనం కలిగి ఉండగలిగితే మన జీవితాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సహాయం చేసి మన జీవితంలో మనకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చి గొప్పగా ఆశీర్వదించి మనల్ని దేవుడు ముందుకు నడిపిస్తారని దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీపించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రమాణం చెల్లించున్నాను దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తొడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. సహాయం చేయ దేవుడు అనే విషయాన్ని ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసిన దేవా. మరి ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీవు కోరే ఆత్మీయతను పూర్ణ హృదయంతో నిన్ను అనుసరించేవారుగా, పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టేవారుగా, అంతేకాకుండా నిన్ను మాత్రమే సేవించేవారుగా, ఉపవాస ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకుని ఉపవాస ప్రార్థనని నీకు మొరపెట్టేవారుగా, మరి ముఖ్యంగా చేసిన పాపాన్ని పూర్తిగా నీ సన్నిధికి చెప్పుకొని పశ్చాత్తాపపడే మంచి ఆత్మీయతను వారి జీవితాల్లో కలిగి ఉండడానికి మీరు కార్యం జరిగించండి. తద్వారా నీవు వారికి సహాయం చేస్తావని వాగ్దానం ద్వారా మాట్లాడిందేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకునే మీరు కార్యం జరిగించండి. ఈ దినాన్ని వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయాణాల పనులంట్లో తోడుగును ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.